ఆయన ఈశ్వరుని గురించి ఈ మాట అంటున్నారు, భగవంతుడితో ఈ మాట అంటున్నారు ఆయన అంటూ ఈశ్వర గ్రంథాన్ని. ఏమిటి దీని యొక్క తాత్పర్యం అంటే, పరమేశ్వరుడా, ఈ గ్రంథంలో ఎంతో విస్తారంగా ఎన్నో ప్రమాణాలని చూపించి నీ యొక్క అస్తిత్వాన్ని నేను నిరూపణ చేసి ఉన్నాను, ప్రతిపాదన చేశాను. ఇంత చెప్పినా కూడా ఇంకా నమ్మనటువంటి వాళ్ళు మూర్ఖులు కొంతమంది ఉండనే ఉంటారు ప్రపంచంలో. ఇన్ని ప్రమాణాలు చూపించి ఇంత విస్తారంగా ప్రతిపాదన చేసి ఇన్ని యుక్తుల్ని చూపించినా కూడా ఇంకా మేము దీన్ని ఒప్పుకోము అనుకుంటూ మాట్లాడేటటువంటి మూర్ఖులు ఎంతోమంది ప్రపంచంలో ఉండనే ఉంటారు. మరి అటువంటి వాళ్ళని ఏం చెయ్యాలి అనంటే, ఏదో చేయక్కర్లేదు. అటువంటి వాళ్ళకు కూడా కాస్త వచ్చే భవిష్యత్తులో అయినా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించి వాళ్ళకి కూడా నీ యొక్క తత్వాన్ని తెలుసుకునే ఆ యోగ్యతని ప్రసాదించు, వాళ్ళని కూడా నువ్వే కాపాడు అని చెప్పి ముగించారు. అంటే కింటు ప్రస్తుత విప్రతీప విధయోపి ఉచ్చైర్భవచ్చింతక, ఉచ్చై అంటే బాగా అని అర్థం, భవచ్చింతక వాళ్ళు కూడా నిన్నే చింతించి నీ యొక్క తత్వాన్ని తెలుసుకునేట్టుగా వాళ్ళని నువ్వు అనుగ్రహించు అని అన్నారే తప్ప, అటువంటి వాళ్ళని ఏదో చెయ్యి, ఇక్కడ నువ్వు ఉంచడానికి వెళ్ళలేదు, అటువంటి వాళ్ళని నువ్వు సంహారం చెయ్యి, అది ఇది అని అనలేదు. అక్కడ ఏమన్నారు, వాళ్ళకు కూడా మంచి బుద్ధినివ్వు, ఇచ్చి ఈ తత్వాన్ని తెలుసుకునే యోగ్యతని ప్రసాదించు అని అన్నారే తప్ప, అటువంటి వాళ్ళని ఏదో చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని అనలేదు. ఇటువంటి మాట అంటే ఏమిటి, ఎవరైతే నేను ఇన్ని యుక్తులతో ఇంత విస్తారంగా తత్వాన్ని నీ యొక్క తత్వాన్ని ఉపదేశించినా కూడా ఒప్పుకోవడానికి తయారుగా లేరో వాళ్ళని కూడా మంచి బుద్ధిని ప్రసాదించి అనుగ్రహించు అనేటటువంటి మాటని చెప్పినటువంటి వ్యక్తి అనంటే అది మన సనాతన ధర్మానికి చెందినటువంటి వ్యక్తి మాత్రమే.